Welcome to the world united. Welcome to the world united. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రశంస లేదా పొగడత అన్నది ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధంగా పనికొస్తుంది. మామూలుగా ప్రశంసను ఎంజాయ్ చేయనటువంటి వాడు మనిషి ఉన్నారా? ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. ఇంకా ఈగోస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రశంసను ఇంకా బాగా చేస్తారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది, ఈగోయిస్ట్ నీడ్స్ ప్రైజ్ అని. అంటే అహంభావికి ప్రశంస అనేది చాలా ఇష్టం. అహంభావం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను అనే భావన, నాది అనే భావన, డిగ్రీలు డిఫరెన్స్ అంతే. కానీ స్పిరిచువాలిటీకి వచ్చేసరికి ఈ ప్రశంసని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది ఆయుధం. అది ఒక వ్యక్తి వికాసానికి, వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక వికాసానికి పురోగమనంకు దారితీయవచ్చు, తిరోగమనానికి కూడా దారితీయచ్చు. ఆరోహణకి దారితీయచ్చు, అవరోహణకి దారితీయచ్చు. ఎదుగుదలకి ఉపయోగపడుతుంది, అవరోధమే అవుతుంది ప్రశంస అన్నది. ఇలా ధ్యానం రెగ్యులర్గా ఒక ఆయన ఉపక్రమించాడు, ధ్యాన సాధన మార్గం ఎంచుకున్నాడు. నెల రోజులు ఎట్లా తిరిగి ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం 1 గంట సేపు 2 గంటల సేపు ఆ ధ్యాన ప్రక్రియలో టైం స్పెండ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాడు. బాగానే ఉంది. చాలా అద్భుతమైన అనుభవాలు, థర్డ్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది, మాస్టర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాగానే ఉంది. దగ్గరలో ఉన్న మాస్టర్ గారు చప్పట్లు కొట్టించాడు. మాస్టర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏ దృశ్యాలు కనపడ్డాయినా సరికి చాలా చప్పట్లు కొట్టించాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అద్భుతం. కానీ దీర్ఘకాలికంగా ఏమవుతుందంటే, ప్రశంస అంటే ఏంటి? చేసిన పనిని బాగుంది అని భుజం మీద తట్టడమో, చప్పట్లు కొట్టడమో, బాగుంది అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ముఖ కవలికల ద్వారా కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, మాటల ద్వారా కూడా చెప్పచ్చు. ప్రశంస కాస్త పొగడత అయిందనుకోండి. పొగడతకి ప్రశంసకు తేడా ఏంటి? కొంచెం ప్రశంస శృతి మించితే పొగడత అవుతుంది. అంతే కదా? పొగడత అంటే ఏంటి? అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రశంసిస్తే పొగడత అవుతుంది. ఇంగ్లీష్లో అప్రిషియేషన్ అంటాం ప్రశంస అంటే, పొగడత అంటే ప్రైజ్ అంటాం. ఇంగ్లీష్లో వర్డ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కొన్ని. ఫ్లాటరీ అంటే డబ్బు కొట్టడం, ఇంకా డబ్బు కొట్టడం. రాజాది రాజ వీరాది వీర వీరమాడతాండ అని చెప్పేసి. యూలాజైజింగ్ అంటే ఇంకా విపరీతంగా రాజులు పొగిడినట్టుగా విపరీతంగా. ఇవన్నీ డిగ్రీలు డిఫరెన్స్. ఒక అనుభవం వచ్చిన వ్యక్తిని వెంటనే నువ్వు బుద్ధత్వ స్థితిని సంపాదించావు అనేది పొగడతా, ప్రశంస కాదు. అది అబద్ధమే కావచ్చు, కానీ ఆ వ్యక్తి బాగా అనిపిస్తుంది, ఫీల్ అవుతున్నాడు, ఎంకరేజ్మెంట్ కోసం చెప్పేసి నువ్వు బుద్ధుడైపోయావు. శృతి మించిన, అవసరానికి మించిన ప్రశంస అన్నది పురోగమనం అవుతుందా తిరోగమనం అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ప్రశంస అవసరం, నో డౌట్. బిగినర్స్కి ఇంకా అవసరం. ఎందుకంటే ఆ ట్రాక్లో ఎంటర్ అవుతున్నాడు, స్పిరిచువల్ పాత్లో. అతనికి హెల్ప్ చేయడం అనేది చాలా అవసరం. క్రమేపీ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రశంసలకు బానిస అవుతాడో, ఇవాళ నాకు పలానా ధ్యానానుభవం వచ్చింది, చప్పట్లు లభించాయి, నెక్స్ట్ డే రాలేదు, ఒకలాంటి గిల్ట్, ఒకలాంటి అభద్రతా భావన, రాలేదన్న ఫీలింగ్, రాదేమో అనే ఆలోచన, ఇలాంటి కాంప్లెక్సిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రశంసలకు లోను కాకండి, పొగడతలకి లోను కాకండి. ఇంకొకటి ఏంటంటే, చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో అప్రిషియేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎగ్జాగరేటెడ్ అప్రిషియేషన్కి, మితిమీరిన ప్రశంసలకి చాలా పెద్ద పెట్టేస్తారు. ద బెస్ట్ వే ఆఫ్ కిల్లింగ్ ద సోల్ ఈస్ అప్రిషియేషన్. ఇది నా స్టేట్మెంట్. ద బెస్ట్ వే ఆఫ్, ఈజియెస్ట్ వే ఆఫ్ కిల్లింగ్ ద సోల్. వాడు ఆత్మిక స్థితికి వాడు రీచ్ కాకుండా ఉండడానికి వాడే అవరోధమే ప్రశంస అంటే. ఎందుకంటే ప్రశంస ద్వారా ఎదుటివాడు ఒక బానిస అవుతున్నాడు, దాసోహం అవుతున్నాడు.
నువ్వు చెప్పింది ప్రతి మాట కరెక్ట్ అనుకుంటున్నాడు. నేను క్వశ్చన్ చేయడం లేదు, నీ టీచింగ్స్ని ప్రశ్నించడం లేదు, విభేదించడం లేదు, తలొప్పుతున్నాడు, నీకు భజనపరుడు అవుతున్నాడు. ప్రశ్నించకుండా, విభేదించకుండా, పరిశీలన చేయకుండా ప్రతిదీ గుడ్డిగా నమ్మడం అనే ఆలోచన ధోరణిలోకి పడిపోతాడు ఈ ప్రశంసకు సంబంధించిన బానిస. ప్రశ్న పరిశోధన లేనటువంటి మైండ్ అసలు మైండే కాదు. క్వశ్చన్ చేయకుండా, స్కాన్ చేయకుండా, ఇన్వెస్టిగేట్ చేయకుండా బ్లైండ్గా ఫాలో అవడం అనేది ఆధ్యాత్మికతలో ఎక్కడా లేదు. ఫాలోయర్షిప్ అన్నది, ఫాలో కావడం అన్నది, నమ్మడం అన్నది ఆధ్యాత్మికత ఉండదు. స్టడీ చేయాలి. స్వాధ్యాయం అంటున్నాం కదా, సెల్ఫ్ స్టడీ అంటున్నాం కదా, ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ ఆ ఒక వచ్చిన వ్యక్తి ప్రశంసలకు బానిసయ్యి దాసోహమైన తర్వాత నువ్వు ఫ్రీ అని చెప్పండి. స్లేవ్ని నువ్వు ఈరోజు నుంచి ఫ్రీ అంటే వాడు జీవితాంతం నీ దగ్గర ఉంటాడు, జీవితాంతం దాసోహం అంటాడు. The best way of making a slave, the best way of enslaving people is through appreciation and telling them they are free. అందుకే ఆధ్యాత్మిక సంస్థల్లో, ఆధ్యాత్మిక వ్యవస్థల్లో మాస్టర్స్ అనబడేవాళ్ళు కనీసం విద్యార్థులు కూడా కాదు. ఇది ఒక దురదృష్టకరమైన సత్యం, పచ్చి నిజం. ఆధ్యాత్మికతలో మాస్టరీ సంపాదించడం అన్నది చాలా గొప్ప విషయం. దానికి చాలా ఇండివిజువాలిటీ కావాలి, చాలా అంతర్ముఖత్వం కావాలి, చాలా సత్యశోధన జరగాలి, చాలా పరిశోధనాత్మకమైన అంశాలని మస్తిష్కంలో తీసుకురావాలి. ఎన్నో స్టడీ చేయాలి, ఎన్నో ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్నర్ సైలెన్స్ మీద కంప్లీట్ పట్టు సంపాదించాలి. ఏ అప్రిషియేషన్కి, ఏ అడ్మిరేషన్కి బానిస కాకుండా ఎల్లప్పుడూ అంతర్ముఖంగా ఉండడం అన్నది నిజమైన మాస్టరీ. వాడికి ఏ అప్రిషియేషన్ అవసరం లేదు, ఏ అడ్మిరేషన్ అవసరం లేదు, ఏ ప్రశంసలు పొగడతలు అవసరమే లేదు వాడికి. అటువంటి స్థితి సంపాదించడం అన్నది రియల్గా ఆధ్యాత్మికతలో పురోగమనమే. ప్రశంసలకు మీరు ఈల్డ్ అవుతున్నారు అంటే అవమానానికి కూడా అంతే కృంగిపోతారు. ఒక వ్యక్తి ప్రశంసకు ఇంతగా ఎగ్జైట్ అయ్యాడు అనుకోండి, అదే స్థాయి ఇన్సల్ట్, అవమానానికి ఆ స్థాయికి కునిగిపోతాడు. ఇంకో వ్యక్తి ప్రశంసకి ఇక్కడ నుంచి ఇంతే ఎగ్జైట్ అయ్యాడు అనుకోండి, అవమానం జరిగిన టైంలో ఇక్కడ నుంచి ఇంతే కృంగుతాడు. ఒక వ్యక్తి ప్రశంసకు ఈల్డ్ కాకుండా, ఏమాత్రం ఎగ్జైట్ కాకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, సమస్థితిలో స్థితప్రజ్ఞంగా, అవమానం జరిగినప్పుడు కూడా అదే టెండెన్సీ ఉంటుంది, వాడి కింది కొంగడు, అలాగే ఉంటాడు. మనిషి యొక్క డిగ్రీ ఆఫ్ ఎగ్జైట్మెంట్కు తగినట్టుగా డిగ్రీ ఆఫ్ డిప్రెషన్ కూడా ఉంటుంది. హౌ మచ్ యు ఆర్ హ్యాపీ విత్ సమ్ అప్రిషియేషన్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు హౌ మచ్ యు గెట్ డిప్రెస్డ్ విత్ సమ్ లాస్ ఆర్ ఇన్సల్ట్. ప్రశంసకి పొగడతలకు ఏమాత్రం ఎగ్జైట్ కానటువంటి వ్యక్తి అవమానాలకు కూడా అతీతంగా ఏమాత్రం డిప్రెస్ కాకుండా సమస్థితిలో ఉండగలుగుతాడు. ఈ స్థితి సంపాదించగలగాలి. ఇది మాస్టరీ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.